డీటెయిల్స్ చూస్తే యోగి వేమన శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కాటారిపల్లిలో ఉన్నటువంటి వేమన జీవ సమాధి వద్ద ఈ వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత వారం రోజులుగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేమన సూక్తులు, పద్యాల యొక్క గొప్పదనాన్ని భావితరాలకు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో 2026 నాటికి కదిరిని పర్యాటక రంగంలో మేటిగా తీర్చిదిద్దుతామంటున్న ఎమ్మెల్యే కందికుంటతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఉత్సవాలను కదిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సార్ చెప్పండి, ఈరోజు యోగి వేమన ఉత్సవాలను ఎందుకు ఇంత ఘనంగా చేయాలి? యోగి వేమన పండగ జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినాయి. దాన్ని ఆచరణలో పెట్టడంలో కొద్ది వరకు నాయకులు వెనకబడినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున టూరిజము ప్రమోట్ చేయాలనే ఆలోచనకు వచ్చినారు. అందులో భాగంగా గతంలో మాకు యోగి వేమన గారి కటార్పల్లి జీవ సమాధి చూస్తే అక్కడ ఏపీటీడీసీ ద్వారా ఒక రిసార్ట్ కూడా నిర్మించడం జరిగింది టూరిజం ప్రమోషన్లో భాగంగా. గడిచిన 15 సంవత్సరాల కాలంలో అది డీఫంక్ అయినటువంటి పరిస్థితి. దాన్ని పునరుద్ధరించల్లా ఈ నియోజకవర్గంలో ఏదైతే మాకు పట్టుదల ఉందో టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ క్షేత్రంలో క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మా పట్టుదలని మొదటి అడుగుగా యోగి వేమన జయంతి ఉత్సవాల్ని అధికారికంగా నిర్వహించడమే కాదు, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఆలోచనతో, తద్వారా టూరిజం ప్రమోషన్కి మొదటి అడుగు పడాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కూడా మీరు తిమ్మమ్మ మరిమాని కావచ్చు, అంత్యస్థాయిలో వచ్చే రోజున కదిరి లక్ష్మీనరసింహస్వామి గారి బ్రహ్మోత్సవాలు కావచ్చు, మీరు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నాం. మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా ప్రజలు వచ్చినారు. మొదటిసారి బీబీసీలో టెలికాస్ట్ అయింది, అంటే ఒక స్థాయికి ఎదిగింది. దాన్ని మించి రెట్టింపు స్థాయికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము ఆలోచన చేసుకున్నాం. అవన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం 2026లో పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతాం. ముఖ్యంగా ఈరోజు యోగి వేమన జయంతి సందర్భంగా 5,000 మంది పిల్లలతో వేమన పద్యాలను పఠించబోతున్నారు. లింకా బుక్ ఆఫ్ రికార్డు కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఏంటి? ఖచ్చితంగా ఈ ప్రాంతము, ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నటువంటి నియోజకవర్గం ఇది, తిమ్మమ్మ మరిమాన్ రూపంలో. యోగి వేమన గారి పద్యాలనేది తెలుగు జాతి అందరికి కూడా దగ్గరగా ఆలోచన చేయగలిగినటివి. అంతేకాకు భాషలకు బియాండ్ లాంగ్వేజ్, మీరు యునెస్కో వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు గమనించిన ప్రపంచంలో మానవాళందరికీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, వ్యక్తిత్వ వికాసం మీద నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి తరగతులు జరుగుతున్నటువంటి ఈ కాలంలో 17వ శతాబ్దంలోనే దానికి అంకురార్పణ జరగడం, వేమన గారి ఆలోచన విధానంలో పద్యం రూపంలో రావడం. దాన్ని ఇప్పటికి కాదు, ఇంకొక 4 శతాబ్దాల తర్వాత కూడా దీన్ని మర్చిపోలేదు. కాబట్టే వేమన గారు చిరస్మరణీయుడు. అందుకనే వేమనని ఎప్పుడు కూడా నిరంతరము లైమ్ లైట్లో పెట్టాలనే ఒక ప్రయత్నమే మేము చేస్తున్నాం. టెక్నాలజీ యుగమైనటువంటి ఈ యుగంలో కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకొని మళ్ళీ ప్రమోషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. యోగి వేమన పద్యాలు తెలుగులోకి ఇంగ్లీష్లోకి అనువాదించి ప్రపంచవ్యాప్తంగా కొడుతాయి. అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఈ పద్యాలని మళ్ళీ ఈ జనరేషన్ పిల్లలకి ఆ బుక్స్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వం దృష్టికి అయితే మీరు చెప్పినటువంటి అంశాలని తీసుకుపోతాం. కానీ మా ప్రయత్నం అయితే మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగినా యోగి వేమన తెలుగులో జవాబు ఆయన పద్యంలో చెప్పి మళ్ళీ దాని తాత్పర్యం కూడా తెలుగులో చెప్పేటువంటి పరిస్థితుల్లోనే టెక్నాలజీ మేము ప్రమోట్ చేస్తున్నాం. దాన్ని ఈ రోజున ఒక బస్ రూపంలో షోకేస్ చేస్తున్నాం. మీరు అడిగినటువంటి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇది ఈ రోజున ప్రయత్నం మొదలుపెట్టినాం. ఇదే కాదు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు కూడా మేము తీసుకోవాలనే ఆలోచనతోనే ఆ యొక్క క్యారవాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ఈ రోజున మేము ప్రారంభించడం లేదు, కానీ షోకేస్ అయితే చేస్తాము ప్రజలందరికీ. దీన్ని వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారితో కావచ్చు, లేదు నారా లోకేష్ బాబు గారితో కావచ్చు ప్రారంభించేసి దేశవ్యాప్తంగా దీన్ని తీసుకుపోయేసి అన్ని యూనివర్సిటీల్లో, అన్ని కాలేజీల్లో, అన్ని స్కూల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతము పిల్లలు దాని మీద లాగిన్ అయ్యేసి వేమన్ని చూసినటువంటి పరిస్థితి, ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితులు కల్పించి తద్వారా ప్రపంచ రికార్డుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆ ప్లాట్ఫామ్లో మేము మా
ఉనికిని చాటేటువంటి ప్రయత్నము, ఆ రికార్డు సొంతం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇది వాస్తవ రూపం కూడా జరిగి తీరుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఒక నియోజకవర్గంలో 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని భారతీయ చిత్రపటంలో నిలబోతున్నాం. ఫైనల్గా గాండ్లపేట మండలాన్ని యోగ వేమన మండలంగా పేరు మార్చాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపాదన చేశారు. ఎంతవరకు? దానికి సంబంధిత మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రులు వర్యులు కావచ్చు అంగీకారం తెలపడం జరిగింది. ఏదైతే డ్యూ ప్రాసెస్ ఉంటుందో ప్రభుత్వంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే రోజుల్లో అది వాస్తవ రూపం దాలుస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో 2026 సంవత్సరంలో కదిరిని టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు అనేకంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ దృష్టి తీసుకెళ్లి వేమన పద్యాలను కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, కదిరి.